ఆదికాండము 4:1-10 జ్ఞాపకం చేసుకుందాం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనును. ఇక్కడ ఆదిలోనే ఆదాముకు అవ్వకు మొట్టమొదటి సంతానము కయ్యనుగా మనం గమనించుకోవచ్చు. ఆ తర్వాత ఏబేలు కూడా పుట్టినట్లుగా మనం చూడవచ్చు. అయితే కయ్యను ఏబేలు గురించి ఒక ఆధ్యాత్మిక పాఠం ఏమిటి అంటే, సమర్పణ లేకపోతే అర్పణలు విశ్వాసంతో విధేయతతో అర్పిస్తే దేవునికి ఇస్తే ఏమవుతుందో అనేది ఒక ఆత్మీయ పాఠం మనం నేర్చుకోవచ్చు. కయ్యను ఏబేలు విశ్వాసంతో విధేయతతో దేవుని సన్నిధిలోని వాళ్ళ యొక్క అర్పణలు ఎలా అర్పించారు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే కయ్యను కూరగాయలు పండించేవాడుగా కనబడతా ఉన్నాడు, వ్యవసాయం చేసేవాడిగా కనబడతా ఉన్నాడు. ఏబేలు మాత్రం గొర్రెల కాపురిగా కనబడతా ఉన్నాడు. ఆయన గొర్రెల మందని మేకల మందని మేపేవాడిగా చూస్తూ ఉన్నాం. ఆదాము అవ్వలు చేసిన క్రియలు లేకపోతే వాళ్ళు చేసిన అర్పణలు, దేవునికి ఇచ్చే అర్పణలు, కానుకలు వాళ్ళు గమనించేవారట. మనం ఎప్పుడైనా గమనించుకోవాలా, ఇంట్లో తల్లిదండ్రులు మాటలు, ప్రవర్తన, క్రియలు అన్నీ పిల్లలు విత్ సెకండ్లో క్యాచ్ చేస్తారు. అందుకనే మనం పిల్లల దగ్గర ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. ఎందుకంటే వాళ్ళు అలాగే ప్రవర్తించడానికి ఇష్టపడతారు కాబట్టి. అందుకే మనం చూస్తే 2 కళ్ళు, కానీ మనం చూసే కళ్ళు 100 కళ్ళు. అందుకే చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించడం అనేది మనం నేర్చుకోవాలి. అయితే తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము, ప్రతి నెల, ప్రతి వారము దేవుని సన్నిధిలో అర్పించే అర్పణలు, వాళ్ళు చేసే కానుకలు, ఇచ్చే కానుకలు ఇవన్నీ గమనిస్తూ ఉండడం వలన కయ్యను ఏబేలు కూడా తల్లిదండ్రులలాగా వీళ్ళు కూడా దేవుని సన్నిధిలో అర్పించుకోవాలని ఆశపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఒక దినాన్న కయ్యను ఏం చేశాడంటే, వ్యవసాయం చేసేవాడు కాబట్టి పొలంలో పంటలో కొంత దేవునికి అర్పణగా తేవటం జరిగింది. అదేవిధంగా ఏబేలు కూడా తన మందలో తొలిగా పుట్టిన వాటిని, గొర్రెల్ని, మంచిగా కొవ్విన వాటిని దేవుని సన్నిధిలోనే తేవడం జరుగుతూ ఉంది. దేవుడు ఏబేలు అతని అర్పణను లక్ష్య పెట్టడం అనేది జరిగింది. అసలు ఏబేలు తన యొక్క అర్పణని ఎందుకు లక్ష్య పెట్టాడు? కయ్యను అతని అర్పణను అతన్ని లక్ష్య పెట్టలేదట. అసలు ఏంటి దీని అర్థం? చాలామంది దేవుడు ఏబేలు యొక్క అర్పణను లేకపోతే ఏబేలును ఎందుకు లక్ష్య పెట్టాడు, కయ్యను యొక్క అర్పణను ఎందుకు లక్ష్య పెట్టలేదని చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే కయ్యను ఏమైనా కుళ్ళిపోయినవి తెచ్చాడు అనుకుంటా ఉన్నారా? ఏవో పాడైపోయినవి, లేకపోతే పాడైపోయిన కూరగాయలు, పాడైపోయిన కుళ్ళిపోయిన పళ్ళు తెచ్చారని చాలామంది వ్యాఖ్యానం ఉంది. అది కాదండి బాబు. అసలు కయ్యను ఎంతో భక్తి శ్రద్ధలతో పరిశుద్ధమైన వాటిని, ప్రథమ ఫలాల్ని దేవుని సన్నిధిలోనే తెచ్చాడు. ఏబేలు కూడా ప్రథమంగా పుట్టిన వాటిని తేవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరిలో లోటుపాట్లు ఏమిటని మనం గమనించినట్లయితే వీళ్ళు తెచ్చే అర్పణలో ఏం తేడా లేదు. కయ్యను చాలా చక్కనైనవి, మంచివి కూరగాయలు, పండ్లు అన్నీ తేవడం జరిగింది. ఏబేలు కూడా తన మందలో శ్రేష్టమైనవి, విలువైనవి, ప్రథమైనవి దేవుని సన్నిధిలోనికి త్రావడం జరిగింది. అయితే అది కాదు ప్రాముఖ్యం. నువ్వు మంచివి తెచ్చావా, చెడ్డవి తెచ్చావా అని ప్రాముఖ్యం కాదు. కానీ దేవుడు ఏబేలు యొక్క అర్పణను ఎందుకు లక్ష్య పెట్టాడో అని క్వశ్చన్ మనకి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ఏబేలు యొక్క అర్పణను ఎందుకు దేవాది దేవుడు లక్ష్య పెట్టాడని ఆలోచన చేస్తే,
ఏబేలట ఇష్టపూర్వకంగా మనసపూర్తిగా ఆయన దేవుని సన్నిధిలో తన యొక్క అర్పణని అర్పించుకున్నాడు అని గమనించాల. కయ్యను అలా అర్పించలే, గొనుక్కొని ఆయన ఎందుకు ఇవ్వాలి ఏంటి అన్నట్లుగా గొనుక్కుంటూ దేవుని సన్నిధిలోనికే తేవటం జరిగింది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా గొనుక్కొని ఐగుప్తు నుండి కానాను దేశానికి చేరాలని ఆశపడ్డారు. కానీ దేవుడే అక్కడ వాళ్ళకి లోబడిన ప్రజలుగా, వాళ్ళు అక్కడికే చెట్టుకి ఎండిన ఆకులు రాలినట్లుగా రాలిపోయారట. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది కదా, విశ్వాసం లేకున్నా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అని. నువ్వు మంచివి తెచ్చినా చెడ్డవి తెచ్చినా, నువ్వు మానవపూర్వకంగా నువ్వు విశ్వాసంతో విధేయతతో దేవుడిని సమర్పించుకుంటే నిన్ను నీ యొక్క అర్పణను దేవుడు అంగీకరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే ఏదో తేవాలి కాబట్టి, ఏదో ఆచార ప్రకారంగా, లేకపోతే ఎవరో చెప్పారు కాబట్టి, లేకపోతే శాపాలు మా మీదకు వస్తాయి కాబట్టి చాలామంది దశంభాగాలు తీస్తూ ఉన్నారు, చాలామంది కానుకలు ఇస్తూ ఉన్నారు, చాలామంది పాస్టర్ గారిని పోషిస్తూ ఉన్నారు. ఇది ఒక ఆచారం కాదండి బాబు. ఎవరైతే మనస్ఫూర్తిగా విశ్వాసంతో విధేయతతో దేవుని సన్నిధిలోనికి వాళ్ళ యొక్క దశంభాగాలు, వాళ్ళ యొక్క సమర్పణలు, వాళ్ళ యొక్క అర్పణలు, వాళ్ళ యొక్క మొక్కుబడులు దేవుని సన్నిధిలోని తెస్తారో వాళ్ళ యొక్క అర్పణల్ని దేవుడు అంగీకరిస్తాడట. చూడండి, మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నువ్వు సమర్పించుకుంటే, మనస్ఫూర్తిగా నువ్వు దేవుని సన్నిధిలో కానుకను అర్పిస్తే దేవుడు ఖచ్చితంగా దాన్నే ఇష్టపూర్వకంగా అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఏబేలు ఇష్టపూర్వకంగా మానపూర్వకంగా ఎంతో సంతోషంగా దేవుని సన్నిధికి తన యొక్క కానుకలను, తన యొక్క అర్పణను అర్పించడం జరిగింది. అందుకే ఏబేలు యొక్క అర్పణలను దేవుడు లక్ష్య పెట్టాడు. కయ్యను మంచివే తెచ్చాడు, శ్రేష్టమైనవి తెచ్చాడు, కానీ తనలోని గొనుగుడు ఉంది, అవిశ్వాసం ఉంది, అవిధేయత ఉంది. అందుకనే దేవుడు కయ్యను యొక్క అర్పణను అంగీకరించలేకపోయాడు. అది మనం గమనించుకోవాలా. అందుకే లోకసువార్త 18వ అధ్యాయము 10వ వచనం మనం గమనించుకున్నట్లయితే, ఒక పరిసయ్యుడు ఒక సొంకరి యొక్క ప్రార్థనలో యేసుక్రీస్తు వారు ప్రస్తావించారు. పరిసయ్యుడు ఎవరండి? యూదుడు. సొంకరి ఎవరండి? అన్యుడు. అయితే పరిసయ్యుడైన యూదుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నేను చోరుని కాదయ్యా, నేను అన్యాయస్తుని కాదయ్యా, నేను వ్యభిచారిని కాదయ్యా, ఇతర మనుషుల వలె నేను లేనయ్యా, ఈ సొంకరి వలె, ముఖ్యంగా ఈ సొంకరి వలె నేను లేను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా, నేను వారానికే 2 రోజులు ఉపవాసం ఉంటా ఉన్నాను ప్రభువా, నా సంపాదన అంతట్లో దశంభాగం ఖచ్చితంగా తీస్తూ ఉన్నాను ప్రభువా నువ్వు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన భక్తిని కేంద్రం చేసుకుంటూ ఉన్నాడు. తను చేసే భక్తిని కేంద్రం చేసుకొని అహంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఐ యామ్ పర్ఫెక్ట్, నేను ఎంత గొప్పగా భక్తి చేస్తూ ఉన్నాను, అది ఎవ్వరు చేయలేకపోతూ ఉన్నారు, నేను మాత్రం ఎంత పర్ఫెక్ట్గా భక్తి చేస్తూ ఉన్నాను ప్రభు అని తనలో తాను ఇచ్చించుకుంటూ ఉన్నాడు. తనలో తాను గొప్ప అయిపోతూ ఉన్నాడు. తనకి తానే నేను మంచోడని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. కానీ సొంకరి అన్యుడు ఎట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాడో, దేవుడిని సన్నిధికి దూరంగా ఉండి మోకాల్లోనే దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా వీళ్ళిద్దరూ భక్తిపరులే, కానీ సొంకరి తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తగ్గించుకొని విశ్వాసంతో విధేయతతో నేను పాపిని ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, సొంకర ప్రార్థన అంగీకరించడం జరిగింది. ఈరోజు చాలామంది భక్తి చేస్తూ ఉన్నారు, చాలామంది మంచి ఆరాధనలు, మంచి వాక్యం అందిస్తూ ఉన్నారు,
చాలామంది విశ్వాసులు చక్కగా దశంభాగాలు నమ్మకంగా తీస్తూ ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనం చేసే మనం భక్తిని ఆధారం చేసుకోకూడదు, దేవుడిని ఆధారం చేయాలా, దేవుడిని కేంద్రం చేసుకోవాలా. ఎవరైతే దేవుడిని ఆధారం చేసుకుంటారో, దేవుడికి ఇష్టంగా జీవిస్తారో, చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు. నువ్వు దశంభాగం దియ్యు, పాస్టర్ గారిని పోషించు, నువ్వు సమర్పించు, అర్పించు, నువ్వు ప్రత్యేకంగా మెసేజ్లు చేయక్కర్లేదు. నువ్వు ప్రత్యేకంగా దేవునిలో ఆత్మానుసారముగా జీవించే వ్యక్తి ఎప్పుడు కూడా తగ్గించుకుని విశ్వాసంతో దేవుని చిత్తం నెరవేరుస్తాడు. దేవునిలో విశ్వాసంతో జీవించేవాడు దేవుని చిత్తం చేసేవాడుగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి మనం ఇష్టంగా లేకుండా, మనం దేవునికి ఇష్టం లేకుండా ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా సరే అది అంతా బూడిదలో పోసిన పన్నీరు లాంటిది. ఏబేనులాగా బతికిన కొద్ది రోజులైనా లివ్ ఫర్ గాస్పల్, బతికితే క్రీస్తు, చావేత లాభం అన్నట్లుగా ఏబేలులాగా బతకదాం. దేవునికి ఇష్టమైనవి మనుషులకి ఇష్టంగా ఉండవు, మనుషులకి ఇష్టమైనవి దేవునికి అసలు ఇష్టం ఉండదు. మనం దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నామా, లేకపోతే మనుషులకి ఇష్టంగా ఉండాలని ప్రవర్తిస్తూ ఉన్నామా? దేవునికి మన కానుకలు, ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు, కానీ దేవునికి మన హృదయం కావాలా. అందుకే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో నన్ను ఆరాధించండి, అదే చాలు అంటూ ఉన్నాడు. కయ్యోనులాగా మన భక్తిని బట్టి మన జీవితాన్ని అంచనా వేసుకోవద్దు. ఏబేనులాగా దేవుని బట్టి, దేవుడిని కేంద్రం చేసుకొని, దేవుడిని ఆధారం చేసుకొని తగ్గింపుతో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా దీవింపబడతాం. దేవునిలో ఎన్ని రోజులు జీవించాము, దేవునిలో ఎన్ని రోజులు బతికామని కాదు, కానీ దేవునికి ఇష్టానుసారంగా ఒక్కరోజైనా ఒక్కో క్షణం బతికినా చాలు. అది మనం కయ్యని నుండి, ఏబేలు నుండి మనం నేర్చుకోవాల్సిందే. దేవుని కోసం ఒక్కరోజు, దేవుని కోసం రోషం కలిగి, దేవుని కోసం దేవునిలో విశ్వాసంతో, విధేయతో ఒక క్షణం బతికినా చాలు, మన జీవితం ధన్యతే. మనం ఇశ్రాయేల్ ప్రజల్లాగా, కయోనులాగా గొనుక్కొని మనం జీవిస్తే మనం రాలిపోతాం, లోబడిన ప్రజలుగా ముద్ర వేసుకుంటాం. జాగ్రత్త. మనం ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి? కయోనులాగా ఉన్నాయా, లేకపోతే ఏబేలులాగా ఉన్నాయా? మన అర్పణలు, మన సమర్పణలు, మన మొక్కుబడులు, మన అర్పణలు దేవునికి విశ్వాసంగా లేకపోతే విధేయతతో అర్పిస్తూ ఉన్నావా? మానవపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ఇష్టంగా నువ్వు సమర్పించుకుంటూ ఉన్నావా? లేకపోతే కయ్యనులుగా గొనుక్కుంటూ ఏదో ఇవ్వాలి కాబట్టి, ఏదో ఆచారం కాబట్టి, మా తల్లిదండ్రులు తీస్తూ ఉన్నారు కాబట్టి, అందరు తీస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు తీస్తూ ఉన్నావా? అయితే దేవుడు అంటా ఉన్నాడు, అలాంటి కానుక నాకు అవసరంలే, అలాంటి అర్పణలో దేవుడికి అవసరంలే. నువ్వు మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని సమర్పించుకుంటే ఖచ్చితంగా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టడై ఉండాలంటే మనం ఏం కలగాలట? విశ్వాసం కలిగి ఉండాలట. విశ్వాసం లేకపోతే ప్రమాదమే.